హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు నేను మీకు ఒక 3 ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. ఇవి 3 కూడా నేను మీషోలో పర్చేస్ చేశాను అనమాట. బిగినర్స్లో ఎవరైనా పెయింటింగ్స్ అలా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. అండ్ అందులో ఇది ఫస్ట్ వన్. అండ్ ఈ బాక్స్లో వచ్చి సెట్ ఆఫ్ 24 కలర్స్ షేడ్స్ ఉంటాయన్నమాట. బిగినర్స్ ఎవరైతే పెయింటింగ్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వాటర్ కలర్స్ అనేవి చాలా మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ లేకపోతే నేర్చుకుంటున్నప్పుడు మిస్టేక్స్ ఎక్కువ వెళ్ళకుండా లైక్ డైరెక్ట్గా ఆయిల్ పెయింటింగ్స్ అలా కాకుండా జస్ట్ వాటర్ కలర్స్తో కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట ప్రాక్టీస్ చేస్తూ. అండ్ ఇదైతే నేను మీషోలో పర్చేస్ చేశాను. అండ్ నాకు కాస్ట్ వచ్చేసి 279 రూపీస్ పడిందనమాట. అండ్ ఇక్కడైతే ఈ బాక్స్తో పాటు ఒక పెన్సిల్ కూడా ఇచ్చారనమాట, నార్మల్ పెన్సిల్ టైప్లోది. అండ్ ఇలా ఉందన్నమాట బాక్స్ అయితే. లుక్ కూడా బాగుందన్నమాట బాక్స్, లైక్ డ్యామేజ్ అవ్వకుండా అలా మంచిగానే ప్యాక్ చేసి ఇచ్చారు. చూడ్డానికైతే చాలా చాలా క్యూట్గా అనిపిస్తోంది బయట నుంచి చూడ్డానికి బాక్స్. అండ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు. అండ్ నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట ఇది ఓపెన్ చేయడానికి. అండ్ చూడ్డానికైతే సూపర్గా ఉందని చెప్పాలి. లైక్ ఒక సైడ్ అంతా కలర్స్, ఇంకో సైడ్ వాళ్ళు మనకి మిక్స్ చేసుకోవడానికి కలర్స్ అవంతా దానికోసం సపరేట్గా డిఫరెంట్గా కూడా ఇచ్చారనమాట. ఇక్కడైతే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ పెయింట్ లైక్ ఏది అని చెప్పి నీట్గా కూడా మెన్షన్ చేశారు, ఒక పేపర్ ఇచ్చారనమాట. అండ్ ఈ బ్రష్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుందనే చెప్పాలి. లైక్ చాలా అంటే చాలా బాగుంది, నార్మల్గా మనం బై చేసేలాగా లేదనమాట. బ్రష్ కూడా చాలా క్వాలిటీగా ఉందనే చెప్పాలి. అండ్ ఇంకా కలర్స్కి వస్తే మరీ పెద్ద ఎక్కువగా కలర్స్ ఏం లేవు, బట్ సింపుల్గా ఉన్నాయన్నమాట. జస్ట్ కొంచెం కొంచెం ఎక్కువగా కాకుండా చిన్న చిన్న బాక్సెస్లో పెయింటింగ్ లైక్ వాటర్ కలర్స్ అనేది ఇచ్చారనమాట. ఈ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది అండ్ బాక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం మనకి పెయింట్ మిక్స్ చేసుకోవడానికి ప్యాలెట్ అనేది కూడా వాళ్ళు దానికి లింక్ చేసి ఇచ్చారు. సో నేనైతే ఇది రికమెండ్ చేస్తాను, బికాజ్ మనకి అంత మంచిగా ఇచ్చారనమాట. జస్ట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి వాటర్ కలర్స్ అలా అంతా ట్రై చేసే వాళ్ళకి ఇదైతే ది బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ ఇది నేను మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ నాకు కాస్ట్ వచ్చి 279 రూపీస్ పడింది అనమాట. ఇలాంటిది మనం వేరే యాప్స్లో తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇదే ప్రిఫర్ అని నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 150 పీస్ ఆర్ట్ సెట్ అనమాట. ఇందులో చాలా ఐటమ్స్ మనకి ఇంక్లూడ్ చేసి ఇచ్చారు వాళ్ళు. అండ్ ఇప్పుడైతే నేను మీకు అది క్లియర్గా చూపించాలి అనుకుంటున్నాను, అందులో ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అని చెప్పి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఇదే అనమాట బాక్స్, చూసారు కదా. ఇక్కడ ఏదైతే మనకి చూపిస్తున్నారో బయట లోపల కూడా సేమ్ అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. అండ్ ఇందులో వీళ్ళైతే మనకి చాలానే ప్రొవైడ్ చేశారనమాట. అవేంటంటే ఎరేజర్, షార్ప్నర్ అండ్ స్కేల్, తర్వాత స్కెచెస్ చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ వాటర్ కలర్స్ కొన్ని ఇచ్చారనమాట. అండ్ క్రయాన్స్, అండ్ తర్వాత కొన్ని వచ్చేసి పెన్సిల్ టైప్లో కలర్స్ ఇలా అంతా ప్రొవైడ్ చేశారనమాట. ఇప్పుడు మీకు నేను 1 బై 1 నీట్గా చూపిస్తాను క్లారిటీగా అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. లైక్ క్వాలిటీ పరంగా అది మంచిగానే ఉందా లేదా అని చెప్తాను. ఇక్కడైతే ఫస్ట్ నేను చిన్న చిన్న స్కెచెస్ లాగా ఇచ్చారనమాట. వాటిని తీసుకొని ట్రై చేస్తున్నాను. ఇవి చూస్తుంటే నాకు నా చైల్డ్హుడ్ డేస్లో నార్మల్గా స్కెచెస్ మనకి 10 రూపీస్కి అలా ఇస్తారు కదా, 12 కలర్స్ లేదా 11 కలర్స్ అలా. అవి చూస్తున్న ఆ ఫీలింగ్, ఆ మెమరీస్ గుర్తొస్తున్నాయి అన్నమాట ఇవి చూస్తుంటే. అండ్ ఇక్కడైతే నేను 1 బై 1 స్కెచ్ తీసుకొని మొత్తం డ్రా చేసి చూపిస్తున్నాను అనమాట మీకు. అండ్ నేను కూడా చూస్తున్నాను, మరీ అంత మంచిగా అయితే లేవు అనే చెప్తాను నేనైతే, బికాజ్ అవి కలర్ అంత ఇదిగా ఏమీ కనిపించట్లేదు బేసిక్గా చెప్పాలి అంటే. అండ్ ఈ క్రయాన్స్ కూడా నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ ఒకసారి చూద్దామని. చాలా హార్డ్గా అనిపిస్తున్నాయి అనమాట. లైక్ స్మూత్గా ఆ ఫినిషింగ్ అవంతా నాకు అనిపించట్లేదు. ఈ క్రయాన్స్ యూజ్ చేస్తుంటే చాలా హార్డ్గా ప్రెస్ చేస్తుంటే మనకి కొంచెం కలర్ అనేది అలా పేపర్కి స్టిక్ అవుతుంది. అండ్ లైక్ ఈ నార్మల్ పేస్టల్ కలర్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. లైక్ పేస్టల్ ఆయిల్వి కూడా ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నవి కూడా అలాగే హార్డ్గా ఉన్నాయన్నమాట. నాకైతే ఇవి బేసిక్గా
చిల్డ్రన్కి అలా పర్పస్ యూసేజ్కి అయితే ఓకే, కానీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇవి మరీ అంత సెట్ కావు. బికాజ్ ఫినిషింగ్ అవంతా మంచిగా రాకపోతే మనకి అంత మంచిగా అనిపించదు కదా. అండ్ ఈ పెన్సిల్స్లో కలర్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఇవైతే ఇంకా వరస్ట్గా ఉన్నాయి, అసలు కొంచెం కూడా కలర్ అనేది తెలియట్లేదు. అండ్ ఇక్కడైతే సపరేట్గా మళ్ళీ వాటర్ కలర్స్ అనేవి ఒక 12 వరకు ఇచ్చారనమాట. అండ్ ఒక షార్ప్నర్ ఇచ్చారు అండ్ సీజర్. తర్వాత పిన్స్ మిషన్ కూడా చిన్నది ఒకటి ఇచ్చారనమాట. ఇక్కడ చాలా క్యూట్గా ఉంది. అదైతే బేసిక్గా నేర్చుకోవాలి అలా అనుకునే వాళ్ళకి ఇది అంత ప్రిఫరబుల్ కాదేమో, బికాజ్ అవి చాలా హార్డ్గా ఉన్నాయి. కలర్ కూడా ఫినిషింగ్ అంత మంచిగా అనిపించట్లేదు. అండ్ ఇది వచ్చి నేను మీషోలో పర్చేస్ చేశాను. అండ్ నాకు కాస్ట్ వచ్చేసి 304 రూపీస్ పడిందనమాట ఈ ఫుల్ సెట్. అండ్ ఇక్కడ ఒక పెన్సిల్ ఇచ్చారు అండ్ స్కేల్, మినీ స్కేల్ ఇచ్చారు. ఒక చిన్న బ్రష్ కూడా ఇచ్చారనమాట, కలర్స్ వాటర్ కలర్స్కి యూస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. అండ్ నాకు కాస్ట్ వచ్చేసి అరౌండ్ 200 అలా పడిందనమాట. ఇది కూడా పెయింటింగ్ కిట్ సెట్ అనమాట. కిడ్స్ ఉన్న వాళ్ళకి అలా ఇది మంచిగా యూజ్ అవుతుందన్నమాట. లైక్ వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ చేయించడానికి అలా అయితే ఇది మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పాలి. బికాజ్ 200లోనే మనకి అన్నీ సెట్ వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అన్ని విధాలు కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఒక బుక్ ఇచ్చారు, అది ప్యాకింగ్ మంచిగా లేకపోవడం వల్ల అలా అయిపోయిందనమాట, డ్యామేజ్ అయిపోయింది. అండ్ 12 షేడ్స్ ఆఫ్ వాటర్ కలర్స్ ఇచ్చారు అండ్ ఎరేజర్, పెన్సిల్ అండ్ ఇవైతే స్కెచెస్ అనమాట, వాటర్ కలర్స్ పెన్స్ టైప్లో ఉండేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పెన్సిల్స్ ఇచ్చారనమాట. ఇవైతే కొంచెం చాలా డిఫరెంట్గా ఉన్నాయనే చెప్పాలి. బికాజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక 2 కలర్స్ని మిక్స్ చేసి ఒక పెన్సిల్లో ఇచ్చినట్టు ఇచ్చేసారనమాట. అండ్ ఇవి వచ్చేసి ఆయిల్ పేస్టల్స్ అనమాట. ఇవి కూడా ఒక 12 షేడ్స్ అయితే మనకి ఇచ్చారనమాట. అండ్ నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా మీషోలోనే పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నాకు టోటల్ కాస్ట్ 215 రూపీస్ అయిందనమాట ఈ సెట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.